దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యంలో భాగంగా సామెతల గ్రంథం నుండి సామెత. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన వారులారా, నిజాయితీపరుడు తన నడకలో సురక్షితంగా ఉంటాడు, కానీ దుష్టుని మార్గాలు వంకరవి, వక్రీకరించబడినవి. అతనిది దుష్ప్రవర్తన. అయితే నీతిమంతుడు తుదకు తన సత్యవర్తనను వెల్లడి చేస్తాడు అని ఈ యొక్క సామెత యొక్క భావం. కనుక యథార్థంగా ఉండేటువంటి వాడు నిర్భయంగా ఉంటాడు, భయం లేనివాడుగా ఉంటాడు. కుటిల వర్తనుడు యొక్క కుటిలతనం ఎప్పటికైనా బయలుపరచబడుతుంది అనేది ఈ సామెత యొక్క భావం. కనుక యథార్థంగా ఉందాం, నిర్భయంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.